నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ ఓ గిరిజన యువతి తాను ప్రేమించిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పోలవరం జిల్లా కూనవరం మండలం వెంకటాయపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, వెంకటాయపాలెం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆంబోతు నరేష్, అదే గ్రామానికి చెందిన సోడే ప్రేమకుమారి గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ప్రేమకుమారి కూడా ఇదే సచివాలయంలో వాలంటీర్గా పనిచేసింది. ఆ సమయంలోనే నరేష్ ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతని ప్రేమను అంగీకరించిన తరువాత 5 ఏళ్లపాటు శారీరకంగా దగ్గరై ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా నరేష్ ముఖం చాటేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లగా నరేష్ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సచివాలయం ఎదుట నిరసన. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమకుమారి తనకు న్యాయం చెయ్యాలంటూ వెంకటాయపాలెం సచివాలయం ఎదుట నిరసనకు దిగింది. అనంతరం తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడు నరేష్పై కూనవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నా పేరు సోడి ప్రేమకుమారి. మాది వెంకటాయపాలెం గ్రామం, కూనవరం మండలం. నేను వెంకటాయపాలెం గ్రామ సచివాలయంలోని వాలంటీర్గా విధులు నిర్వర్తించాను. ఆంగోతు నరేష్ అనే వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించేవాడు. మా ఇద్దరికి రాను పరిచయం ఏర్పడ్డది. నన్ను ప్రేమించమని నా వెనక పడేవాడు. నేను అప్పటికే వద్దన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అన్నాడు. నేను పూర్తిగా ఆయన మాటలు నమ్మాను. తను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. 4 సంవత్సరాల నుండి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. వాలంటీర్ విధుల నుండి మేము తొలగించినా సరే మా ప్రేమ కొనసాగింది. నా ఫోన్కి తన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లు కూడా చేసేవాడు. అప్పటికే నేను వద్దాను. ఎందుకు ఇలా చేస్తున్నావంటే, మనం పెళ్లి చేసుకుంటాం కదా, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండకూడదని చెప్పేవాడు. నేను ఆయన మాటలు పూర్తిగా నమ్మాను. అయితే లాస్ట్ మంత్ జనవరిన సడన్గా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావంటే, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు మా ఇంట్లో ఒప్పుకోరు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఇదే విషయాన్ని మా ఊరి గ్రామ పెద్దలకి వద్దకు తీసుకెళ్లేసరికి నాకు 3 రోజుల సమయం కావాలని అన్నాడు. 3 రోజుల సమయం గడిచిపోయినా ఈరోజు గ్రామ పెద్దల దగ్గరికి వచ్చేసరికి నేను చేసుకోను అని మొహం చాటేసి వెళ్ళిపోయాడు. నాకు ఏ విధంగా నేను న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను. జరగని పక్షంలో నేను ఏ నిర్ణయం తీసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను.